షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యం నుంచి మీరందరూ కూడా ఈ యొక్క వాక్యమును అనేకమైన సోషల్ మీడియాలో షేర్ చేసి మరి ఈ యొక్క వాక్య పరిచర్యలో పాలుభాగస్తుల వలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇక్కడ వెలుగు గురించి తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయిన యెషయా చెప్తున్న మాట. వెలుగు ప్రతి వ్యక్తికి కూడా ఒక రెండు జీవితాలు ఉంటాయి. ఒకటి రక్షణ పొందక మునుపు స్థితి, రక్షణ పొందిన తర్వాత ఉండే స్థితి. రక్షణ పొందక మునుపు ఉండే స్థితి అయితే ఈ లోకానుసారమైన సంచారము, లోకాశలతో శరీరాశలతో బ్రతికే స్థితి, పాపములో నడిచే స్థితి అనుకుంటే, రెండవదిగా మరి తండ్రి అయిన దేవుని ద్వారా ఆయన కుమారుడిని యెహోవా మెస్సీయను తెలుసుకున్న తర్వాత ఆ వెలుగులోకి నడిపించబడిన తర్వాత మరి మునుపటి స్థితిని, పాపపు స్థితిని విడిచిపెట్టి మరి ఆయన పోలి నడుచుకొంచు పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతి న్యాయ యథార్థతలు కలిగిన వారిగా జీవించే స్థితి. అయితే ఇక్కడ చెప్తున్న ఈ మాటలు చూస్తే కనుక, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎందుకు వెలుగు వచ్చిందంటే యెహోవా మహిమ మన మీద ఉదయించటం వల్ల. అయితే దీనికి కంటిన్యూషన్గా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం అంటాడు కదా, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వమందు చీకటి అయి ఉండరి. ఎప్పుడు పూర్వము? రక్షణలోనికి నడిపించకబడ మునుపు, తండ్రి అయిన యెహోవా మెస్సీయను మనం తెలుసుకొనక మునుపు మన స్థితి చీకటి స్థితి అయితే, పాపపు స్థితిని చీకటి స్థితిగా చెప్తున్నారు తండ్రి దేవుడు. అయితే ఆయనను తెలుసుకున్న తర్వాత, రక్షణలోనికి నడిపించబడిన తర్వాత మన స్థితి ఏంటంటే వెలుగు, అంటే నీతి కలిగిన, న్యాయత కలిగిన, దేవునికి ఇష్టమైన స్థితి. ఆ స్థితిలో ఉన్న సమాధానము, సంతోషము దానిని ఎరిగి ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. దానిని రుచి చూచి తెలుసుకోవాలి. తండ్రి అయిన దేవుని ద్వారా ఆయన కుమారుడిని యెహోవా మెస్సీయ నామములో మనం రక్షించబడిన తర్వాత మనం పొందుకున్న సంతోషము, సమాధానము ఇంకా అనేక మందికి పంచాలంటే ఆయన గూర్చి మనము కూడా అనేక మందికి ఈ యొక్క రాజ్య సువార్తను ప్రకటించవలసిన అవసరత ఎంతైనా మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, మరలా యేసు యెహోవా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందని వారితో చెప్పాను. అయితే చీకటిలో నడుస్తున్న ఇంకా అనేక మంది బిడ్డలకు తండ్రి అయిన దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, చీకటిలో నడవకుండా వెలుగులోకి రావాలంటే ఆయన కుమారుడిని యెహోవా మెస్సీయ నామంలో ఆయన వెంబడించాలని, ఆయన నామంలో బాప్తిస్మం తీసుకొని ఆయన నామంలో రక్షణలో నడిపించబడి ఆయనను పోలి నడుచుకుంటే గనక ఏమవుతుందండి? జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఏ వెలుగండి? జీవపు వెలుగు. కాబట్టి దానిని ఇప్పుడే కదా అనుకున్నాము, రుచి చూచి తెలుసుకోవాలి. ఆ యొక్క సంతోషము, సమాధానము, ఆ యొక్క ఆత్మీయ ఆనందమన్నీ కూడా మనము రుచి చూసి తెలుసుకోవాలి. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉన్న. ఆయన వెంబడించాలి, ఆయన ఫాలోవర్స్గా మారిపోవాలి. ఆయన చెప్పినట్టుగా ఆయన నడిచిన స్థితిలో ఎలాగైతే ఆయన 33.5 సంవత్సరాల లోకంలో బ్రతికి ఆ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో మరి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతో ఆయన యొక్క ప్రేమ ద్వారా అనేక మంది హృదయాలను గెలుచుకొని అనేక మందిని ఈ యొక్క చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించి ఎలాగ రక్షణ పొందాలి, ఎలాగ ఆత్మీయ జీవితంలో బలపడాలని కూడా, ఎలాగ ప్రేమను విస్తరించాలి, ఇటువంటి ఎన్నో విషయాలు ఆయన మాదిరిగా మనకు చూపించి వెళ్ళాడు. కాబట్టి మనం కూడా ఆయన వెంబడిస్తూ ఆయన పోలు నడుచుకుందాం. చీకటిలో నడవకుండా ఆ యొక్క జీవపు వెలుగులోనికి నడిపించబడదాం. కాబట్టి నీకు వెలుగు ఇచ్చున్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, నీ యొక్క వెలుగును కలిగి ఉండాలంటే నిన్ను వెంబడించాలని, నీ వెలుగును కలిగి ఉంటే గనక మేమందరం కూడా ఆ యొక్క సంతోషంలోనికి, సమాధానంలోనికి, ఆ యొక్క ఆత్మీయ బలంలో నడిపించబడతామని ఈరోజు వాక్యం ద్వారా మాకు తెలియజేశారు తండ్రి. నాయన,
మేము ఇంతకు ముందైతే పూర్వపు స్థితిలో అయితే చీకటిని కలిగి ఉన్నాం, కానీ నిన్ను కలిగిన తర్వాత, నిన్ను వెంబడించిన తర్వాత మా జీవితాలకు వెలుగు వచ్చింది ప్రభువా. ఆ వెలుగును మేము కాపాడుకొనొచ్చు, చీకటిలోనికి మరలా నడవకుండా నాయన నిన్ను పోలు నడుచుకుంటూ తండ్రి అనేక మందికి మాదిరిగా జీవిస్తుంది ప్రభువా. నీ యొక్క రాకట్లో మెత్తబడి కృపణ దయచేయమని, విన్న వాక్యమును మా హృదయమైన పలక మీద రాసుకుని వాక్యానుసారమైన జీవితాన్ని చించి కృపణ దయచేయమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షాలోమ్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.